నీటికి స్నేహితుడై ఉంటాడు. ఆదిత్య హృదయం చదివితే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు, అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ, ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే, అన్నీ ఆయన అయి ఉంటాడు. ఎందుచేత ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్ లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్య భగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు